ఏ ఉద్యోగం చేసినా ఏ రోజుకైనా నేను సేవకే వెళ్ళాలి. ఆ దేశం రక్షించబడిన తొలిటి దినాల్లోనే నా హృదయంలో ప్రభువును నాటాడు. 96లో బాప్తిస్మం తీసుకున్నాను. బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి మరి ఎక్కువగా దేవుని సేవ చేయాలి, దేవుని కొరకు పూర్తిగా నన్ను నేను ప్రతిష్ఠ చేసుకోవాలి, ఈ ఆలోచనతో పెరుగుతున్నాను. కొన్ని బరువు బాధ్యతలు భుజస్కంధాల మీద ఉండటాన్ని బట్టి ఓ 3.5-4 సంవత్సరాలు చిన్న ఉద్యోగం చేశాను. దినాలు అట్లా సాగుతున్నాయి. సేవకు వెళ్ళాలి అన్న మనసుతో ఇటు చదువు మీద అటు కెరియర్ మీద మనసు పెట్టలేకపోతున్నాను. అలాగని ఇటు సేవకు వెళ్ళలేకపోతున్నాను. ఏమంటారు, అటు ఇటు ఏం చేయాలి? సేవకు వెళ్ళాలనే ఆశ ఉంది, ఆ ఆలోచనతో కెరీర్ మీద మనసు పెట్టలేకపోతున్నాను. అలాగని కెరీర్ మీద పూర్తిగా మనసు పెట్టలేకపోతున్నాను సేవకు వెళ్ళాలని. ఈ తర్జన భర్జనల మధ్యలో 1999 సంవత్సరం ఆగస్టు నెల ఫస్ట్ వీక్లో 3 రోజులు ఉపవాసం ఉన్నా. దేవా, ఒకవేళ నేను ఈ సేవకు రావాలని నీ చిత్తమైతే నాతో మాట్లాడు. పురాతన కాలంలో స్వరం ద్వారా మాట్లాడేవి కదా, కాలాలు మారినా నువ్వు మారని దేవుడు, నాతో మాట్లాడు. అఫ్కోర్స్ స్వరం ద్వారా మాట్లాడితేనే సేవకు రావాలనేం లేదు. ఈ విషయాన్ని దేవుడు ఎలా పిలిచాడు? స్వరం ద్వారా పిలిచాడా, ప్రవక్త ద్వారా పిలిచాడా? కదా, ఏలియా ప్రవక్త ద్వారా పిలిచాడు. కొంతమంది పిలువబడిన సేవకుల ద్వారా పిలువబడతారు, మరికొంతమంది దేవుని స్వరం విని ముఖాముఖిగా పిలువబడతారు. ఎందుకో ఆ యవ్వన వయసులో ఉన్న ఆ దైవిక తృష్ణను బట్టి నాతో మాట్లాడని 3 రోజులు ప్రార్థన చేశాను. నువ్వు పిలిస్తే ఉన్నపాటు నేను సేవకు వస్తాను. కారణం ఏంటో తెలీదు, 3 రోజులు దేవుడు మౌనం అయిపోయాడు. 4వ రోజు నా ప్రార్థన ముగించి డ్యూటీకి బయలుదేరుతున్నాను. బయలుదేరేటప్పుడు ఏమన్నాను తెలుసా? దేవా, ఇంకొకసారి సేవ అనే మాట నా నోటెత్తను, నన్ను సేవకు పిలుచుకో అని కూడా ప్రార్థన చేయి. అయిపోయింది. ఈ రోజు నుండి నేను ప్రార్థన చేసేది, నన్ను లోకంలో బాగా ఆశీర్వదించు. నన్ను ఆశీర్వదిస్తే దావీదు సేవకు ఎలా ఉపయోగపడ్డాడో నీ సేవకు నేను అలా ఉపయోగపడతానయ్యా. నేను వెళుతున్న సంఘంలో దైవ సేవకులకి కుడిపుసంగా నేను నిలవబడతాను. సేవకు నేను ఉపయోగపడాలంటే ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ నేను ఉపయోగపడలేను. నాకు కలిగినది శక్తికి మించి నేను నీకు ఇవ్వాలంటే నన్ను మరెక్కువ ఆశీర్వదించయ్యా అని డ్యూటీకి బయలుదేరాను. డ్యూటీ ముగించుకొని వచ్చా. ప్రభా, నా ఉద్యోగాన్ని మరెక్కువ ఆశీర్వదించని తమ్ముడితో కలిసి ప్రార్థన చేసుకున్నాం. రాత్రి నిద్రలోకి వెళ్ళాను. నిద్రపోతూ ఉండగా ఆ రాత్రి జాముల యందు దేవుని స్వరం నాకు వినబడుతుంది. నీవు నా సేవకుడు అని, నీలో నేను మహిమపరచబడాలని కోరుకుంటున్నాను. భూదిగంతాలకు నేను నా సాక్షిగా వాడుకుంటా. స్వరం వినబడుతుంది. విచిత్రం, ఒక అద్భుతమైన హస్తం ఏ స్వరం అయితే నా చెవులతో వింటుందో అదే అక్షరాలు ఒక చెయ్యి రాసుకుంటూ వెళ్తుంది. పడకల మీద నుంచి లేచాను. ప్రభా, నన్ను నీ సేవకు పిలిచినందుకు స్తోత్రం. తప్పకుండా నీ సేవకు వచ్చేస్తానయ్యా. ఆ రాత్రి తీర్మానం చేసుకొని తెల్లారి ఇంటి వాళ్ళకి ఫోన్ చేశాను. దేవుడు నేను పిలిస్తే మేమెందుకు కాదంటామయ్యా అన్నాను. మంచిది వెళ్ళయ్యా అన్నాను. అది ఆగస్టు నెల ఫస్ట్ వీక్ అయిపోయింది. ఆగస్టు 15వ తారీఖున గుంటూరులో ఒక చోట ప్రార్థనా వీరుల సమావేశం జరుగుతుంది. గొప్ప దైవజనుడు అక్కడ వాక్యం అందిస్తున్నాడు. ఆ ప్రార్థనా వీరుల సమావేశానికి వెళ్తే దైవజనుడు అక్కడ నిలవబడి వాక్యం చెప్తున్నాడు. వెళ్ళేటప్పుడు నేను మనసులో ప్రార్థన చేసుకున్నాను. నువ్వు పిలిచేవయ్యా, సంతోషం. నీ స్వరం నేను విన్నా, సంతోషం. నీ చేతి రాత కూడా నీ కృపను బట్టి నేను చూశా, సంతోషం. అయినా కన్ఫర్మేషన్ కోసం ఆ దైవజనుడు వాక్యం బోధించేటప్పుడు నాకు సంబంధించిన మాటలో ఒక్క మాట కన్ఫర్మేషన్ కోసం ఒక చిన్న ఆనవాలు చూపించయ్యా అని ప్రార్థన చేసుకొని వెళ్తే విచిత్రం, ఆ ప్రార్థనా వీరుల సమావేశంలో దైవజనుడు ఇదే వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు. పరాక్రమము కలిగిన శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను అనేకులు హింస పెట్టాలని ప్రయత్నం చేస్తారు, వారు గెలవరు, నేను గెలుస్తాను. నేను త్రొట్టెలను, వారు త్రొట్టెలుతారు. నన్ను సిగ్గుపరచాలని వాడు ప్రయత్నం చేస్తారు, నేను సిగ్గుపడను,
వారే సిగ్గుపడతారు. కారణం, పరాక్రమము కలిగిన శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఆ ఒక్క కన్ఫర్మేషన్ పట్టుకొని 1999 సంవత్సరం డిసెంబర్ నెల చివరిలో ఉద్యోగం వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చాను. ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు అవుతుంది. అద్భుతం చెప్పంటారా? ఈ 25 సంవత్సరాలు ఈ దేన సేవకుని దేవుడు జ్ఞాపకం చేసుకుని, దయగల దేవుడు ఈ 25 సంవత్సరాలు పరాక్రమము కలిగిన శూరునిగా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఎన్నెన్నో ఆటుపోట్లు, త్రుటిల్లుతానేమో అని అనుకున్నా. త్రుటిల్లకుండా దేవుడే నిలవబెట్టాడు. ఓడిపోతానేమో అనుకున్నా. ఓడిపోకుండా దేవుడే గెలిపించాడు. పడిపోతానేమో అనుకున్నా. ఎన్నడూ పడిపోకుండా ఓ బలమైన కోటగోడగా దేవుడే నిలవబెట్టాడు. సిగ్గుపడతానేమో అనుకున్నా. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా మీ ఎదుట దేవుడు, సాక్షి బిడ్డగా దేవుడు నిలవబెట్టాడు.